హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇక మ్యాంగోస్ అయితే ఇప్పుడైతే సమ్మర్‌లోనైతే ప్రతి ఒక్కరి ఇంట్లో అయితే బాగా ఉంటాయి కదండీ! ఎందుకంటే మ్యాంగోస్ అన్ని ఇష్టం లేని వారు ఎవరు ఉండరు. అందుకని చెప్పి నేనైతే ఈరోజు మ్యాంగోస్‌తో అయితే జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నానండి. ఫస్ట్ అయితే ఒక 2 మామిడి పళ్ళు అయితే నేను తీసుకున్నాననమాట. తీసుకొని నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. ముందలైతే స్లైసెస్ లాగా వచ్చాయండి కట్ చేసినప్పుడు. ఆ తర్వాత మాత్రం అలా రాలేదనమాట. ఇంకా ఎలా అయినా జ్యూస్ కోసమే కదా అని చెప్పి నేను ఇంకా కట్ చేసేసానండి. నీట్‌గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అదైతే ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టుకున్నానండి. ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాక ఇంకా ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండీ! ఐస్ క్యూబ్స్ అయితే నేను మిక్సీ జార్‌లో అయితే వేసుకున్నాననమాట. వేసుకొని అందులోనే మనం మ్యాంగోస్ ముందల కట్ చేసి పెట్టుకున్నాం కదండీ! ఆ మ్యాంగోస్ కూడా వేసేసానండి. వేసేసి ఇక పంచదార కూడా వేసుకున్నానండి. స్వీట్‌కి సరిపోయినంత పంచదార అయితే వేసుకున్నాను. ఇంకా పాలైతే నేను ముందులే మరగపెట్టుకొని పక్కనైతే పెట్టుకున్నాను. అవి చల్లగా కూడా అయిపోయాయండి. పాలు కూడా వేసుకున్నాను. వేసుకొని ఇక మిక్సీ అయితే పట్టేసాననమాట. వేరే గ్లాసులోనైతే నేను ఐస్ క్యూబ్స్ అయితే వేసుకున్నాను. వేసేసుకొని అందులో అయితే మనం మిక్సీ పట్టుకున్న మ్యాంగో జ్యూస్ అయితే వేసేసుకున్నాననమాట. కొంచెం టేస్ట్ కోసం అయితే నేను దాని మీద అయితే మ్యాంగోస్ కట్ చేసుకొని చిన్న ముక్కలైతే ఉంచుకున్నానండి. అవి కూడా వేసుకున్నాననమాట. డెకరేషన్‌కి కూడా బావుంటాయని చెప్పి. ఇంకా మనం బయట షాపుల్లో జ్యూసెస్ కొనే కన్నా ఇంట్లో మనం ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంక నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు గానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదనమాట. అంటే సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి నా వీడియో.